గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. కౌరవుల వంశం ఎందుకు నాశనం అయ్యింది? శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆయన భార్యలు ఆయన దగ్గరికి వచ్చారా? శ్రీకృష్ణుడు వేటగాడి చేతిలో చనిపోయాడని అందరికీ తెలిసిన కథ. అసలు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? నిజంగానే శ్రీకృష్ణుడికి మరణం ఉందా? మరెన్నో రహస్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చిన తర్వాత మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాంధారి దేవి శ్రీకృష్ణుని శపించిన తర్వాత ఆ శాపం ఏనాటికైనా ఫలిస్తుందని శ్రీకృష్ణుడు బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ శాపం అనేది 35 సంవత్సరాల తర్వాత ఫలిస్తుందని అప్పుడే గాంధారి దేవి అన్నది. గాంధారి దేవి శ్రీకృష్ణుని ఎలా శపించిందంటే, కౌరవుల వంశం ఎలా నాశనం అయ్యిందో యాదవుల వంశం కూడా మొత్తం నాశనం అవ్వాలని శపించింది. అది కూడా శ్రీకృష్ణ, నీ కళ్ళ ముందే నీ యాదవుల వంశం మొత్తం నాశనం అవ్వాలి. నువ్వు ఎంతో అద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరం సముద్ర ఉప్పు నీరులో మొత్తం మునిగిపోవాలని గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు తనలో తనే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే గాంధారి దేవి ప్రతివర్త కాబట్టి ఆమె శాపం ఏనాటికైనా ఫలిస్తుందని భయంతోనే ఉంటాడు. అలా కొద్ది సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ముందే తన యాదవుల వంశం తన కళ్ళ ముందే కొట్టుకొని చావడం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణుడి మాట ఎవ్వరు ఆ యాదవుల వంశంలో ఎవ్వరు వినేవాళ్ళు కాదు. తన రాజ్యంలోనే తన మాట ఎవరు వినేవాళ్ళు కాదు. ధర్మంగా ఉండాలని కురుక్షేత్ర యుద్ధం జరిగితే అధర్మంగా మళ్ళీ తన రాజ్యంలోనే జరుగుతూ ఉండగా దాన్ని చూసి శ్రీకృష్ణుడు బాధపడుతూ ఉంటాడు. ఒక రోజున తన మిత్రుడు అయిన బలరాముడు కూడా తనను వదిలిపెట్టేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, నేను ఇక ఈ అవతారాన్ని వదిలి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత శ్రీకృష్ణుడు ఒక నది తీరానికి వెళతాడు. ఆ నది తీరానికి ఒక వేటగాడు వస్తాడు. శ్రీకృష్ణుడు అప్పుడు తను కొద్దిసేపు పడుకుందామని ఒక చెట్టు కిందకి వెళ్తాడు. వేటగాడు కూడా తన వేటని కొనసాగిస్తూ జంతువుల పైన దాడి చేస్తూ ఉంటాడు. తనకు ఒక జింక కనిపిస్తుందని ఆ బాణాన్ని ఆ జింక పైన వదిలితే ఆ బాణం నేరుగా వెళ్లి శ్రీకృష్ణుడి కాళ్ళ బొటన వేలికి తగిలి మోకాల దాకా వస్తుంది. అప్పుడు వేటగాడు తన వేసిన బాణం ఎక్కడ వెళ్ళిందని వెతుక్కుంటా వస్తాడు. ఆ చెట్టు కింద శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను వదిలిన బాణము శ్రీకృష్ణుడు కాళ్ళకి తగిలి ఆయన కాళ్ళ నుంచి రక్తం పారుతూ ఉంటుంది. అది చూసి వేటగాడు, ప్రభు తప్పైపోయింది, నన్ను క్షమించండి అని శ్రీకృష్ణుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, దీంట్లో నీ తప్పేం లేదు, ఇది జరగాల్సిందే అని చెప్తాడు ఆ వేటగాడితో. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభు అని వేటగాడు శ్రీకృష్ణుడితో అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన వైపు చూసి చిన్నగా నవ్వి, వాలి, నీకిచ్చిన మాట నేను నెరవేర్చుకున్నాను అని చెప్తాడు. ఎందుకంటే పూర్వ అవతారంలో శ్రీరాముడుగా ఉన్నప్పుడు వాలిని శ్రీరాముడు వెనక నుంచి చంపాడు కదా. అప్పుడు వాలికి ఒక మాట ఇస్తాడు, నా తదుపరి అవతారంలో నీ చేతుల్లోనే నాకు మరణం ఉంటుందని. అప్పుడు వాలికి వరం ఇచ్చిండు. ఆ వాలే ఇప్పుడు వేటగాడు. అలాగే శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు ఎవరు చేశారు? ఆయన మరణించిన తర్వాత ఆయన 16,108 మంది భార్యలు ఆయన దగ్గరికి వచ్చారా అనే రహస్యమైన విషయాల గురించి మనం పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మీకు వీడియో కనుక నచ్చి ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.